VRS ఛానల్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. వెల్కమ్ టు VRS ఛానల్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్ తో VRS ఛానల్ ముఖాముఖి. VRS ఛానల్ మన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు జోరుగా కొనసాగుతుంది. చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్నాము. 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థితో ఉన్నాము. మరి వార్డు అభ్యర్థి బిట్ల నిఖిత ప్రేమ్ కుమార్ గారితో ఉన్నాం. మరి వాళ్ళు ఇక్కడ వార్డులో రాజకీయం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎటువంటి సేవ చేశారో వాళ్ళ మాటలు చెప్పండి. సదాశివపేట మున్సిపాలిటీలో 18వ వార్డులో గతంలో నేను 2020 మున్సిపల్ ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు డిఫీట్ అయినప్పటికీ కూడా దాదాపు 6 సంవత్సరాలుగా 18వ వార్డు పబ్లిక్ తోటి అంటిపెట్టుకుని ఉండి వాళ్ళ అవసరాలను తీరుస్తూ, అది రేషన్ కార్డే కానీ, బర్త్ సర్టిఫికేటే కానివ్వండి, డెత్ సర్టిఫికేటే కానివ్వండి, యువతకు సంబంధించి ఇతరత్ర ఏ సహాయాలైనటువంటి చేస్తూ వృద్ధులకు కూడా అందరికీ కూడా దగ్గరగా ఉంటూ వాళ్ళ అవసరాలను తీరుస్తూ పబ్లిక్ని అంటిపెట్టుకొని ఉండడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 18వ వార్డుకి సంబంధించి స్ట్రీట్ లైట్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ, ఇవన్నీ కూడా జగ్గారెడ్డి సహకారంతో చేయించడం జరిగింది. ఈసారి నేను ఈ వార్డు 18వ వార్డు బీసీ మహిళ అవ్వడంతో మా భార్య బిట్ల నిఖితను కంటెస్ట్ చేయించడం జరుగుతూ ఉంది. తను కూడా పబ్లిక్ సర్వీస్లో ఉంటూ తనతో పాటు నాతో ఎంతైతే నేను పబ్లిక్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పబ్లిక్ చాలా సహాయపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రూలింగ్ గవర్నమెంట్ నుంచి నేను కంటెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయినటువంటి మా భార్యను గెలిపించినట్టయితే మా భార్య అదేవిధంగా నేను అందుబాటులో ఉండి పబ్లిక్కు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్ కానీ, డెవలప్మెంట్ కానీ తప్పకుండా చేస్తానని మాట ఇస్తున్నాను. అదేవిధంగా జగ్గారెడ్డి గారు ఇందాకే ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. సదాశివపేట పట్టణంలో ఏ వార్డులో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారో ఆ వార్డుకు 8 కోట్ల రూపాయలు సీఎం గారితో మాట్లాడి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా శుభవార్త. మన వార్డును సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశం. అదేవిధంగా ముఖ్యంగా ఒక నెల 15 రోజుల క్రితం జగ్గారెడ్డి గారు గతంలో 2013-14 సమయంలో రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఇళ్ల పట్ట సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. తదనంతరం గవర్నమెంట్ మారిన క్రమంలో కూడా ఈ పట్టా సర్టిఫికేట్లకు పొజిషన్ చూపించలేకపోయారు. మొన్న నెల 15 రోజుల క్రితం మీటింగ్ ఏర్పాటు చేయడంతో దాదాపు ఒక 5,000 మంది పబ్లిక్ అక్కడికి వచ్చిర్రు. ఆ జనం సాక్షిగా జగ్గారెడ్డి గారు ఒకే మాట ఇచ్చినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి గతంలో ఇచ్చిన పట్టా సర్టిఫికేట్లకు, గతంలో పట్టా సర్టిఫికేట్ పొందని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టా సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వార్డుల్లో మొత్తం సదాశివపేటలో ఉన్నటువంటి 26 వార్డులలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తా ఉన్నారో ఆ క్యాండిడేట్లను గెలిపించినట్లయితే ఆ క్యాండిడేట్ల ద్వారా ఇళ్ల పట్టా సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పి మాట వేయడం జరిగింది. గతంలో పట్టా సర్టిఫికేట్ పొందిన వ్యక్తులకే కాకుండా ఇప్పుడు పట్టా సర్టిఫికేట్ పొందకుండా అర్హులై ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టా సర్టిఫికేట్లు ఇప్పిస్తా అని చెప్పి జగ్గారెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ మాట అనుసారం ఖచ్చితంగా ఇళ్ల పట్టా సర్టిఫికేట్లు వార్డుకు ఒక్కొక్క వార్డుకు 8 కోట్ల రూపాయల చొప్పున ఫండ్ ఇప్పేయడం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ఈ వార్డులో చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. ఈ గల్లీ లోపల డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ వార్డును పూర్తిగా నిర్లక్ష్యం చేసి వార్డు సమస్యలను పట్టించుకోకుండా, వార్డు ప్రజలను పట్టించుకోకుండా ఒక్క స్కీమ్ కూడా ఏ ఒక్క బెనిఫిషియర్కి వార్డు ప్రజలకు ఇప్పకుండా ఉండి వార్డు ప్రజలను గాలికి వదిలేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గత 2 సంవత్సరాల నుంచి మనతోటి ఎంత చేతనైతే అంత పబ్లిక్ సర్వీస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వార్డు లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, సీసీ రోడ్లు ముఖ్యంగా ఆల్రెడీ చేపించి ఉన్నాయి. ఎస్టిమేషన్ చేయించి శాంక్షన్ పంపించడం జరిగింది. ఆ శాంక్షన్ కూడా అయినాయి. టెండర్ కాల్ ఫర్ అయింది. టెండర్ కాల్ ఫర్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయినటువంటి నెల 15 రోజుల్లో కూడా
గ్రౌండింగ్ కూడా అవుతాయి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ఆ, మౌస్ గల్లీ అని ఒకటి ఉంటుంది, 2 చింతా సూపర్ మార్కెట్ పక్క గల్లీ అని ఒకటి ఉంటుంది, 3 ఇక్కడ భగవతి ప్లాస్టిక్స్ ఎదురుగా ఒక గల్లీ ఉంటుంది. కిందికి వెళ్తే ఇంకా చిన్న చిన్న గల్లీలు బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఈ గల్లీతో పాటు శాస్త్రి రోడ్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయించడం జరిగింది. పిటల్కేర్ రోడ్ను కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయించడం ప్రజెంట్ వరకు జరిగింది. దీంతో పాటు నన్ను గెలిపించిన పబ్లిక్ మా ఈ 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన తర్వాత వార్డు లోపల 6 బోర్ల ప్రపోజల్ పెట్టినాం, 13 కల్వర్ట్ల ప్రపోజల్ పెట్టినాం. ఇంటర్నల్గా ఏ అయితే రోడ్లు ఉన్నాయో ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అంటే వార్డును పూర్తి స్థాయిలో ఒక్క చిన్న పని లేకుండా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయించడానికి జగ్గడి సార్ సహకారం, నిర్మలా జగ్గడి సార్ గారి సహకారం కూడా, మేడం సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతోటి మాట్లాడి వార్డుకు సంబంధించినటువంటి ఎటువంటి ఫండ్ అయినా తీసుకొచ్చి చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా వార్డు లోపల ప్రతి ఒక్క గల్లీని సుందరంగా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నాను. ప్రచారంలో వెళ్తుంటే ప్రజలు ఏమని స్పందన ఏ విధంగా ఉంది ప్రజలు? ప్రచారంలో వెళ్తే ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది. రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాండిడేట్కు ఓటేస్తే మా ద్వారా గల్లీలో పడి ఉన్నటువంటి గరీబోళ్లకు అంటే పేదలకు ఏదో రకంగా వెల్ఫేర్ స్కీమ్ ద్వారా కానీ ప్లాట్ల రూపంలో కానీ ఏదో రకంగా బెనిఫిట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఆలోచించి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకు చేయి గుర్తుకి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం, మీ ద్వారా పని తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఓకే, చివరిగా ప్రజలకు ఏమని విన్నపం? వార్డు ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను. గతంలో ఈ గల్లీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎప్పుడు కూడా అందుబాటులో లేకుండా, ఫోన్ చేసి అందుబాటులో లేకుండా, గత 5 సంవత్సరాల్లో అయితే ఒక పుల్ల తీసి పుల్ల పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వార్డు ప్రజలను గాలికి వదిలేసి ఆయన ఇష్టారాజ్యంగా ఆయన వ్యక్తిగత పనుల మీద తిరుగుతూ ఉన్నాడు. అందుగురించే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బిట్ల నిఖితా ప్రేమ్ గారికి ఓటేసి మీరు ఆశీర్వదించినట్టయితే ప్రజలకు ఎప్పుడు కూడా వార్డు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి మీ సర్వీస్ చేసుకుంటా, మీ సేవ చేసుకుంటా వార్డును సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పి కోరుతా ఉన్నాను.